రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఓకే సార్. రెడ్డి గారికి అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యంగా ఈ సభకు వచ్చేసినటువంటి స్థానిక ఎంపీపీ గారు అలాగే గ్రామస్తులు చాలా విధాలుగా ఈ ఎస్టీ హాస్టల్ కానీ కేజీబీ కానీ సపోర్ట్ చేయడం వల్ల ఇన్ని రోజులు ఒక స్థాయికి వచ్చింది. చాలా రోజుల తర్వాత ఇక్కడ మీ ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకోవడం మా మండల ప్రజలందరికీ కూడా శుభసూచకం. అలాగే సార్ ఇక్కడ గత కొన్ని రోజుల క్రితం కబడ్డీ ఈవెంట్స్లో ఇందల విలేజ్కి సంబంధించి అలాగే ఈ హాస్టల్కి సంబంధించి నేషనల్ స్థాయిలో పథకాలు గెలుచుకున్నారు. వాళ్ళు కూడా స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చిస్తారు. మీ ఆధ్వర్యంలో వాళ్ళకు ఘనంగా సన్మానం జరపాలి. వాళ్ళు మీకు మన పెళ్లి బిజీలో ఉండడం వల్ల మేము కూడా డిస్టర్బ్ చేయలేం సార్. వాళ్ళు అద్భుత ప్రతిభ కనబర్చి వాళ్ళు మన ఇందల మండలానికి పేరు తీసుకొచ్చారు. ఒక్క నిమిషం నేను
సార్ గారిని ఆహ్వానిస్తున్నాను. సార్ గారు పిల్లలను తీసుకుని రావాల్సింది. దాదాపు ఒక 10 సంవత్సరాలు సందర్భాలు ఉన్నాయి. మా బాబాయ్ వాళ్ళతో చాలా సన్నిహితంగా కుటుంబ సభ్యులుగా మెదిలేవారు మీరు. ఈరోజు ఒక ఉద్యమకారుడు ఎమ్మెల్యేగా అవ్వడం సంతోషం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అదేవిధంగా పలు నూతన మండలం కాబట్టి ఈ మండలం జిల్లాకే ఎంట్రెన్స్లో ఉంది. చాలా అభివృద్ధి ఇంకా చాలా దూరంగా ఉంది. మరి మీరు ప్రత్యేకంగా ఈ మండలాలపైన దృష్టి సారించి కొన్ని అభివృద్ధి పనులు మీ దృష్టికి తీసుకురావాలని కోరుతా ఉన్నాను సభాముఖంగా. ఏదైతే ఇప్పుడు కేజీబీవీ ఉందో దానికి కూడా 2 ఎకరాలతోని స్థలంలో ఆ యొక్క భవన నిర్మాణం జరిగింది. దాన్ని కూడా ప్రహరీ గోడకు నిధులు మంజూరు చేయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఇందల్వాయి NH44 రోడ్ ఉందో అక్కడి నుంచి చంద్రాలపల్లి మన ఇందల్వాయి రోడ్ నుంచి మన RNP కన్వర్ట్ చేయడానికి మేము మండల తీర్మానం మరియు జిల్లా పరిషత్ తీర్మానం చేసి కూడా దాన్ని పంపించడం జరిగింది. ENCలో పెండింగ్లో ఉంది. మరి ENC చీఫ్ కూడా మన మోహన్ నాయక్ గారే కాబట్టి మీరు తలుచుకుంటే పెద్ద పనేం కాదు, అది కూడా మంజూరు. అదేవిధంగా స్టేషన్ తాండా టు దర్పల్లి రోడ్ వరకు కూడా డబుల్ రోడ్కు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇందల్వాయి గ్రామంలో రామాలయం అనేది పురాతనమైన టెంపుల్. దానికి అభివృద్ధికి మరి అది ఇప్పటికి కూడా నోచుకోలేదు. మండలంలోనే మంచి పేరుగాంచినటువంటి టెంపుల్ కాబట్టి దాన్ని కూడా మీరు నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నల్లావెల్లిలో విద్యుత్ సబ్స్టేషన్ అవసరం ఉంది. చాలా ఒకటి మంజూరైంది, అది కొద్ది పెండింగ్లో ఉంది. మన పని కూడా పూర్తవుతా ఉంది చంద్రపల్లి, కానీ నల్లవెల్లిది ఇంకా మంజూరు కాలేదు. వాటిని కూడా మంజూరు చేయించవలసిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే మన ఎల్లారెడ్డిపల్లి కానీ గన్నారం కావాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. ఎల్లారెడ్డిపల్లి ఒకటి మరియు గన్నారం రెడ్డిలో నేషనల్ ప్లేయర్ సార్. మొత్తం మన తెలంగాణ జట్టుకి క్యాప్టెన్సీగా వహించాడు సార్. మన పాఠశాల నుంచి కబడ్డీ సార్. అండ్ యాజ్ వెల్ యాజ్ సార్ అండ్ క్యాష్ అవార్డు కూడా వచ్చింది సార్ బాబుకి. అండ్ దినేష్ సార్, ఈ అబ్బాయి దినేష్ జార్ఖండ్ రాంచీలో మనకు నేషనల్స్ ఆడాడు సార్. అండర్ 14లో, వాడు అండర్ 17లో. యాజ్ వెల్ యాజ్ ఇదే స్కూల్ నుంచి కూడా నేషనల్స్ ఆడడం జరిగింది మనకి సార్. ఈ సంవత్సరంలో దాదాపు 30 మంది మనకు స్టేట్కి, మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు సార్. అందులో స్పెషల్ ఈ స్కూల్ నుంచి బాబు రాంచీలో, జార్ఖండ్ రాంచీలో నేషనల్స్ ఆడింది సార్ కబడ్డీ. వీళ్ళిద్దరు, ఈ అమ్మాయి ఈ స్కూల్ నుంచి నేషనల్స్ ఆడింది సార్. ఉద్యమంలో మీరు పాలు పంచుకొని మమ్మల్ని ముందుండి నడిపి ఈరోజు తెలంగాణ సాధించే వరకు మీరు వృత్తి ధర్మాన్ని కూడా పక్కన పెట్టి తెలంగాణ కొరకు ఆరిషలు కష్టపడి కృషి చేసిన మీకు
చూసినా కానీ ప్రాబ్లమ్సే ఉన్నాయి సార్ మా పిల్లలకి. అకామిడేషన్ పరంగా కానీ, వాష్రూమ్స్ పరంగా కానీ, వాటర్, అన్ని ప్రాబ్లమ్స్ కూడా మాకు సహకరిస్తూ పిల్లలు ఎంతో కృషి చేస్తున్నారు. అండ్ టీచర్స్, పిల్లలు కూడా చాలా బాధలు పడుతూ మేము ఇక్కడ ఓన్ బిల్డింగ్కి 2 years అయింది సార్ రావడం జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చినాక కూడా మాకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే వర్షాకాలంలో రోడ్డు ప్రాబ్లం బాగా అయింది సార్. రోడ్డు ప్రాబ్లం ఎంత అంటే అసలు మేము పిల్లలు కూరగాయలు మోసుకోవాల్సి వచ్చింది, టీచర్స్ మేము పాల ప్యాకెట్లు బ్యాగ్లలో మోసుకోవాల్సి వచ్చింది, చెప్పులు చేతులు పట్టుకొని నడవాల్సి వచ్చింది సార్. చాలా ఇబ్బంది ఉండే. అండ్ మన లోకల్ లీడర్స్ ఎంపీపీ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు సార్. మాకు వెళ్ళేవేళలో మాకు సహకరించడం జరిగింది ఇక్కడ. అండ్ మాకు ఇక్కడ ఇప్పుడు కాంపౌండ్ వాల్ శాంక్షన్ అయింది, అడిషనల్ బిల్డింగ్ శాంక్షన్ అయింది సార్. ఇప్పుడైనా మా పిల్లల ప్రాబ్లమ్స్ కొంతవరకు తీరుతాయని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు క్లాస్ రూమ్ కానీ డార్మెటరీ కానీ సేమ్ అయిపోయింది సార్. వాళ్ళకి పడుకోవడానికి ఒక క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు అడిషనల్ బిల్డింగ్ వస్తే మాకు ఆ బాధ కూడా తీరిపోతుంది సార్. అండ్ కాంపౌండ్ వాల్ విషయం వచ్చి ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ అయింది సార్, మీ దృష్టిలో ఉంది. అది కూడా కొంచెం సాల్వ్ అయితే సెక్యూరిటీ పరంగా మనకు ఆడపిల్లలకి ఏంటంటే సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి కాంపౌండ్ వాల్ ఒకటి, రోడ్ ఒకటి మాకు తొందరగా అయ్యేటట్టు చూస్తే మాకు చాలా సంతోషం సార్. అండ్ ఇవాళ ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి అందరికీ థ్యాంక్ యూ సార్. ఇక్కడ ప్రోగ్రామ్కి వచ్చినట్టు అందరికీ. అండ్ ఏమన్నా పొరపాట్లు జరిగితే కొద్దిగా క్షమించండి, ఎందుకంటే అన్ని ప్రోటోకాల్స్ మాకు కూడా తెలియదు, మేము టీచర్స్ కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందల్వాయి మండలంలోని తిరువనపల్లి గ్రామంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి గిరిజన విద్యార్థుల నూతన భవనానికి మరి కాంపౌండ్ వాళ్ళకు శంకుస్థాపన చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి కాంపౌండ్ వాల్ ఏమో 63 లక్షలు, అదేవిధంగా ఈ స్కూల్ బిల్డింగ్, దీంట్లో స్కూల్ కాంప్లెక్స్ 7,600 SFT, తర్వాత స్టాఫ్ క్వార్టర్స్ 1,200 SFT ఉంది, కిచెన్ కమ్ డైనింగ్ హాలు 6,400 SFT, కాంపౌండ్ వాల్ ఇంకా కొంచెం మిగిలింది దీనిలో ఉంది 150 meters, అండ్ అడిషనల్ టాయిలెట్స్ 20 numbers కలిసి ఇది ఒక 5 కోట్ల రూపాయలు. దీనికి మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఈ ప్రోగ్రాంకి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, మన మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈ ఎంపీపీ గారు రమేష్ గారికి, మాజీ ఎంపీపీ గోపి గారికి, మరి మన మీకు అందరికి కూడా తెలుసు, ఈరోజు గిరిజనులు చదువుకుంటున్నారంటే అది కాంగ్రెస్ పుణ్యమే. ఎందుకంటే మీకు అందరు కూడా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా మొట్టమొదటి గిరిజనులు ఎస్టీలో కలిపింది కూడా కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు గిరిజనులు. సో ఇవాళ చదువుకొని విద్యార్థులు ఎవరైనా డాక్టర్లు, ఇంజనీర్లు మరి ఉన్నత స్థాయిలో ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. మీకు అందరు కూడా తెలుసు, కస్తూర్బా కాలేజ్ అయినా కానీ, మరి మోడల్ స్కూల్స్ అయినా కానీ, ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ అయినా కానీ, మెడికల్ కాలేజ్ అయినా, IIIT అయినా, సింగిల్ స్కూల్ టీచర్స్ కానుండి స్కూళ్ళ కానుండి అన్నీ కూడా అసలు ప్రారంభించింది కూడా ఈ మోడల్ స్కూల్స్ ఇవన్నీ కూడా రెసిడెన్స్ స్కూల్స్ ఇనిషియల్గా స్టార్ట్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. చాలా సంతోషం. ఇవాళ చెప్తా ఉన్నారు ప్రిన్సిపల్ గారు, 550 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. స్కూల్ బిల్డింగు, తరగతి గదులతో పాటు మరి మొత్తం డార్మెంటరీ కూడా ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది మాకు అని చెప్పి మరి ఇవాళ మనము 5 కోట్ల రూపాయలతోని ఈ బిల్డింగ్ శాంక్షన్ చేయించుకొని మరి ఈ బిల్డింగ్ కూడా మేము కాంట్రాక్టర్ కానీ ఇంజనీర్ వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నా తొందరగా వారఫుట్లో కంప్లీట్ చేసి వితిన్ ఒక అంటే 15 నెలలు ఇచ్చింది, ఇది 18 నెలలు ఇచ్చారు. 18 నెలల టర్మ్లో ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇక్కడ కొన్ని సమస్యలు ఈ రోడ్డు విషయం కూడా చెప్పారు. రోడ్డుని వచ్చేటప్పుడు కూడా రోడ్డు పరిశీలించడం జరిగింది. ఈ రోడే కాకుండా ఈ ల్యాండ్ అంతా కూడా మేము ప్రిన్సిపల్ గారు వచ్చి
ఇక్కడ ల్యాండ్ కూడా కొంతవరకు కబ్జా అయింది, ఇదంతా కూడా తిరిగి సర్వే చేయించండి అని చెప్పినప్పుడు మేము వెంటనే ఎంఆర్ఓ మాట్లాడి మరి ముఖ్యంగా ఈ గ్రామ పెద్దలు వీడీసీ వాళ్ళందరూ కూడా వాళ్ళ పాపం దగ్గరుండి పేరున వీళ్ళు గంగాధర్ గారు, రాజన్న గారు, నరసగౌడ్ గారు, మరి గుప్పల గోవర్ధన్ గారు, వీళ్ళందరూ కూడా పేరున 14 మంది అందరు కూడా పేరున వాళ్ళకు కూడా మరి ఇక్కడ సర్వేలో దగ్గరుండి నిలబడి ఎంఆర్ఓ గారు సహకరించి మరి బౌండరీస్ అన్ని ఫిక్స్ చేసి మరి రోడ్డు కూడా కొంచెం భాగంలో ప్రైవేట్ ల్యాండ్ ఉంది. దాంట్లో ముఖ్యంగా మా మాజీ ఎంపీ గారు ఇమ్మడి గోపి గారిది, మళ్ళీ మాజీ ఎంపీడీసీ శ్రీనివాస్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు మేము మా జాగా నుండి రోడ్ వేసుకోవడానికి పర్మిషన్ ఇస్తామని చెప్పినట్టు సమాచారం ఉంది. తప్పకుండా ఈ రోడ్డు దీన్ని చేపిస్తామమ్మా. అది కూడా ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా మరి తొందరగానే కంప్లీట్ అయ్యేటట్టు చూడాలని చెప్పి దిగాలని చెప్తూ, ఎందుకంటే ఆడపిల్లలు చదువుకుంటారు, మరి వాళ్ళకి పాపం సేఫ్టీ కావాలి. ఇప్పుడు మనం ఏదైనా మెటీరియల్ తీసుకొచ్చుకోవాలంటే కూడా రోడ్డు కూడా అవసరం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇవి తొందరగా కంప్లీట్ చేస్తాం. అయితే ముఖ్యంగా ఈరోజు మీకు ఇవాళ గత 10 సంవత్సరాల నుండి విద్య మొత్తం కూడా నిర్లక్ష్యానికి గురైంది, మీకు తెలుసు. ఇవన్నీ చివరికి ఎట్లుందంటే చిన్నపిల్లలకు పురుగులన్నం పెడుతుండే మనం చూసినాం. IIITలో కానీ ఇంకా ఏ ఊళ్ళో చూసినా కానీ జిల్లా పురుగులో లేకుంటే మురిగిపోయిన గుడ్లో ఇట్లా ఉన్నటువంటి పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొన్న పెట్టిన బడ్జెట్లో విద్యకు 22,000 కోట్లు పెట్టింది. ఇది చరిత్ర. అంటే నిజంగా రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యకు ఇంత ఎత్తున బడ్జెట్ పెట్టడం అన్నది ఇది మొట్టమొదటిసారి మీరు చరిత్రలో చూసుకోవచ్చు. 21,000 కోర్స్ పెట్టింది. అదే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ 4 సెక్షన్లకు కలిసి 45,000 కోట్లు పెట్టారు. మీరు చూడొచ్చు బడ్జెట్లో. అంటే ఈ ప్రభుత్వం గిరిజనుల యొక్క అభివృద్ధికి ఎంత ఇంట్రెస్ట్గా ఎంత కట్టుబడి ఉందో మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ మీకు అందరు కూడా మన జనాభా ప్రకారం ఏదైతే రావాల్సి ఉండేనో 12% రిజర్వేషన్ కూడా గిరిజనులకు ఇస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఎజెండాలు పెట్టినా అది అధికారికంగా కూడా జరపబడుతుంది. ఇవాళ మన సందర్భం వచ్చిందా చెప్తా ఉన్నా, సేవలాల్ మహారాజ్ గారి బర్త్డే రోజు కూడా మరి గిరిజనుల కొరకు ఆరాధ్య దైవం కాబట్టి వాళ్ళకు కూడా మరి ఆప్షన్ హాలిడే కింద గవర్నమెంట్ డిక్లేర్ చేసింది మొన్న. ఈ పోడు భూముల సమస్య ఏది ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం తీరుస్తుందని చెప్పి కూడా మేము ఆల్రెడీ ఎజెండాలు పెట్టుకున్నాం. ఇప్పుడు ధరణిలో కూడా రీఆర్గనైజేషన్ జరుగుతూ ఉంది, దాని మీద కమిటీ చేశాము. అంటే ఇప్పుడు ఈ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములను మళ్ళీ గుంజుకున్నారు, భూమి ఇచ్చుడు పోగా గుంజుకున్నారు. ఇంకా ఇవాళ అదగతి పాపం. మళ్ళీ ఇప్పుడు ఏ సమస్య ఇప్పుడు మన ప్రజాపాలనలో అప్లికేషన్ అడిగితే దాంట్లో 50% ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అట్లా ఇవాళ ధరణి రీఆర్గనైజేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ పోడు భూములు వాళ్ళకి ఇస్తుంది. ఇవాళ మీకు అందరు కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో మరి అధికారంలోకి వచ్చినాం. గత ప్రభుత్వం ఒక వైఫల్యాలు అవన్నీ చెప్పుకుంటూ మరి వాళ్ళ రాగానే ఇక్కడ ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళందరూ కూడా ఎవరైనా కానీ బస్సు ఆర్టీసీ బస్సు ఫ్రీ వాళ్ళకి. అదేవిధంగా మరి ఇప్పుడు రాబోయే కాలంలో సిలిండర్ కూడా 500 మనం ఫ్రీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు కూడా ఈ నెల రోజుల్లోనే మనకు ఫ్రీ అవుతూ ఉంది. ఇంకా March 15 తర్వాత రైతు భరోసా కూడా మీకు అందరు కూడా అందుతాయి. అంటే ఏదైనా ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షల వరకు పెంచినాం. అసలు రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి ప్రాజెక్ట్ అది ఆరోగ్యశ్రీ. అంటే తర్వాత పేదలకు ఉచిత వైద్యం ఇవ్వడం అన్నది, కార్పొరేట్ వైద్యం ఇవ్వడం అనేది అదొక అంటే హిస్టారికల్ స్కీమ్ అది. దాన్ని మళ్ళీ మరి పునరుద్ధరించుకొని మరి 10 లక్షలకు పెంచుకున్నటువంటి పరిస్థితి కూడా మీకు అందరు కూడా తెలుసు. ఇవాళ స్టాఫ్లో కూడా ఇప్పుడు ఇక్కడ స్టాఫ్ ఎక్కువ షార్టేజ్ లేదు, కానీ ప్రతి స్కూల్లో షార్టేజ్ ఉంది. ఇవాళ మెగా డిఎస్సితోని 12,000 మంది టీచర్లను కూడా మేము అపాయింట్ చేయబోతున్నాం. 15,000 మందిని కానిస్టేబుల్స్ను పోలీస్ డిపార్ట్మెంట్లో అపాయింట్ చేసినాం. హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా 7,900 మందిని దగ్గర నర్సెస్ను అపాయింట్ చేసాం వచ్చిన 2-3 నెలలనే. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది ఖచ్చితంగా చేస్తుంది. రాబోయేది వచ్చింది కూడా నిజంగానే ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ సరే ఇక్కడ చిన్న చిన్న సమస్యలు చెప్పారు.
ఒకటి సబ్స్టేషన్ గురించి చెప్పారు, ఆల్రెడీ అది మేము ప్రపోజల్ పంపించాం. ఇక ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా దాన్ని అప్గ్రేడ్ చేసి దాన్ని ట్రామా సెంటర్గా పెట్టడం అని చెప్పి మేము మినిస్టర్ గారితో ఆల్రెడీ మాట్లాడినాం. ఆయన కూడా టెంటేటివ్గా ఇనిషియల్ ఇచ్చి ఫార్వర్డ్ చేసాం ఫైల్. అది తప్పకుండా ట్రామా సెంటర్ కూడా ఇక్కడ చేసుకుంటాం. ఇందల్వాయి మండలంలో ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటాం, 24 గంటలు పనిచేసేటట్టు చేస్తాం. అదేవిధంగా గ్రామానికి వచ్చేవరకు ఇక్కడ సబ్స్టేషన్ ఎట్లాగో అవుతుంది. అది కాకుండా డ్రైనేజ్ సిస్టమ్ గురించి చెప్పారు. ఒకటి వ్యవసాయం రోడ్డు గురించి 2 కిలోమీటర్ల రోడ్డు ఉంది, రాంపూర్ తాండా వరకు అట్లా పట్టితాండ కూడా వెళ్తుందని చెప్తున్నారు. ఆ రోడ్డు కూడా తప్పకుండా కొంచెం టైం తీసుకొని మనం చేసి పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఈ ల్యాండ్ గురించి చెప్పారు. ఇప్పుడే ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు కానీ చెప్పాను, దాని మీద కొంచెం సర్వే చేయండి, స్టడీ చేయండి, అసలు ఎన్ని ఎకరాలు ఉంది, అది గవర్నమెంట్ భూమా ఏంది, దాన్ని చూసి మరి దాన్ని చదువు చేసి మరి రైతులకు ఉపయోగపడుతుందా అని చూస్తా అంటే నేను ఒక వారం రోజులు చెప్తాను సార్ అన్నాడు. తప్పకుండా ఈ గ్రామానికి అభివృద్ధికి ఏది అవసరం ఉంటుంది మేము చేస్తాం. ఈ మండలానికి అభివృద్ధికి ఏది అవసరం ఉంటుంది నేను చేసి పెడతాం. ఎందుకంటే ఇప్పుడు మన మాజీ గారు సిట్టింగ్ ఎంపీపీ రమేష్ గారు ఇంత పెద్ద లిస్టు చదివారు, సార్ అది ఉంది సార్, ఇది ఉంది సార్, ఇది ఉంది సార్ అని. మరి దాన్ని బట్టి గత 10 ఏళ్ళు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేయలేదని అర్థమవుతుంది. ఇక తిరిగితే బాగుండదు, ఎందుకంటే ఇక మళ్ళీ ఇది అంటే పైరాలు వేసుడు, కేసులు వేసుడు, వాని మీద కేసు వేసుడు, ఇటు కనుగొట్టుడు, ఇటు ముద్దింపుడు తప్పితే చేసింది ఏం లేదు. ఇవాళ వచ్చి మా దగ్గర ఈ లిస్టు ముందర పెట్టి సార్ ఇవన్నీ చేయాలని అంటే తప్పకుండా చేస్తాం. మేము వచ్చిందే మీ దయతోని అధికారంలోకి వచ్చినాం. తప్పకుండా నాకు ఇంకా ఏం వ్యాపారాలు లేవు, ఇంకేం దందాలు లేవు. మొన్న ఏదో వారం 10 రోజులు మాకు కుమారుడు పెళ్లి ఉండడం వల్ల మళ్ళీ అసెంబ్లీ వల్ల కొంచెం నేను ఒక 10-15 రోజులు కాన్సెన్సీ రాలేకపోవచ్చు, కానీ 24 గంటలు కాన్సెన్సీలో ఉంటా, మీకు అందుబాటులో ఉంటాం. ఇంకా నాకు వేరే పని లేదు. మీకు సర్వీస్ చేయడము, ప్రజలకు సేవ చేయడము, కాన్సెన్సీని అభివృద్ధి చేయడం తప్పితే వేరే పనే లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నా నేను, అంటే ఇక్కడ రిపోర్టర్స్ ఉన్నారు కాబట్టి, బీసీలకు కులగణ అంటే ఏమంటే బీసీల సెన్సెక్స్, ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేశంలో, వాళ్ళ స్థితిగతులు ఏంటిది, 75 సంవత్సరాల తర్వాత ఇవాళ బీసీలుగానే ఉండిపోయి ఇంకా వెనుకబడిన వాళ్ళనే ఉన్నారు కాబట్టి ఎంబీసీలు అన్నారు. 100 కోట్లు ఇచ్చి మరి ఎన్ని అప్లికేషన్ తీసుకున్నారు, 5 లక్షల అప్లికేషన్ తీసుకున్నారు గత ప్రభుత్వంలో. అట్లా కాదు, ఇవాళ బీసీల జనగణన కాంగ్రెస్ పార్టీ దేశ స్థాయిలో ఎజెండాలు పెడుతుంది. ఇవాళ ఇక్కడైతే అసెంబ్లీలో కూడా మనం తీర్మానం చేసి మేము పెట్టినాం. ఇప్పుడు 100% మన రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రం యావత్ భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం బీసీ గణన గురించి బీసీ సెన్సస్ గురించి మన రాష్ట్రంలో తీర్మానం చేసి పంపించినాం. అదేవిధంగా ఇలా రైతుల గిట్టుబాటు ధర ఇవాళ చూస్తున్నాం. ఈ ఢిల్లీలో బీజేపీ వాళ్ళు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వరా అంటే ఇలా నేను రైతు చనిపోయాడు, మీరు పేపర్లో చదువుంటాడు. అంతకుముందు మనం చూసాం నల్ల చట్టాలు రైతులు పోరాటం చేస్తే మళ్ళీ దాన్ని వాపసు తీసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది రైతులకు గిట్టుబాటు ఇవ్వడానికి, దాన్ని చట్టబద్ధత చేయడానికి పార్లమెంట్లో కూడా సిద్ధంగా ఉంది. అది ఎజెండాలో పెట్టబోతున్నాం పార్లమెంట్ ఎన్నికల్లో. ఒట్టిగా చెప్పడం కాదు, దానికి చట్టబద్ధత కల్పించాలా. రైతులకు గిట్టుబాటు ధర, వరి అయితేనేమి, మరి ఇక్కడ పసుపు అయితేనేమి, మన దగ్గర మొక్కజొన్న అయితేనేది, లేకుంటే ఎర్రజొన్నలు అయితేనేది, ఇంకా ఏ పంట పండినా రైతుకు గిట్టుబాటు ధర అన్నది చట్టబద్ధత చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ పాలసీ. దాన్ని మేము పూర్తిగా దాన్ని రాబోయే ఎన్నికల్లో మరి ప్రజలు దలుచుకొని మరి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే పార్లమెంట్లో ఖచ్చితంగా ఈ బీసీ కులగణనే కాకుండా మరి రైతులకు కూడా గిట్టుబాటు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు కూడా గత ప్రభుత్వాలు చెప్పినాయి చారణ మితి ఇస్తాం. చారణ మితి కాదు, అది బారణ మితి అయిపోయింది. మితి అయిపోయి ఇవాళ మితి కట్టలేక పాపం మహిళా సంఘాలు అందరూ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అందరూ కూడా అవసరం లేదు. మళ్ళీ 0 మితి, 0 మితి అంటారా, దాన్ని 0 ఇంట్రెస్ట్ మీద మళ్ళీ లోన్స్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. కాబట్టి ఇక్కడ మీ అందరు కూడా మేము ఇక్కడ ఇవాళ స్కూల్ సిస్టమ్ కూడా మొత్తం చేంజ్ చేస్తున్నాం. ప్రతి మండలంలో ఎడ్యుకేషన్కు 21,000 కోట్లు పెట్టినాం. దాంట్లో రెసిడెన్షియల్ స్కూల్స్కి 1000 కోట్లు పెట్టినాం. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ తెలంగాణ స్కూల్స్ వస్తాయి. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ తెలంగాణ స్కూల్స్ వస్తాయి, మోడల్ స్కూల్స్. దాంట్లో ఇంగ్లీష్ మీడియంలోనే చదువు పెట్టి మొత్తం కూడా వాళ్ళ స్కూల్ డ్రెస్సులు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, ఒక కాన్వెంట్ స్కూల్ కంటే స్టాండర్డ్గా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ అంటే నిన్ననే మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు,
అదొక పెట్టుబడి కాదు అది, అంటే దాని కాదు సార్, దాని ఖర్చు కింద కాదు అది, అదొక ఇన్వెస్ట్మెంట్. భారత పౌరులను తయారు చేయాలంటే ఎడ్యుకేషన్ అన్నది బాగా కంపల్సరీ. ఒక విద్యార్థిని ఇక్కడ చదువుకున్నది అంటే ఇక్కడ ఉద్యోగం వస్తే ఇక్కడ చేస్తారు, లేదంటే ఇక్కడ కాకుండా ఇంకా అమెరికాలో, ఇంకా ఆస్ట్రేలియాలో, గల్ఫ్లో ఎక్కడో వాళ్ళ సొంతగా బతకడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఐటీఐలను కూడా మీరు 64 ఐటీఐలను అప్గ్రేడ్ చేసి మరి స్కిల్ డెవలప్మెంట్ కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తాము. అంటే నేను ఏం చెప్తున్నా అంటే సంక్షేమముతో పాటు ఇవాళ విద్య వైద్యం అనేది ప్రాథమికంగా ఫండమెంటల్గా ప్రజలకు అవసరం కాబట్టి ఇవాళ విద్యా వైద్యాన్ని కూడా అత్యధిక ఫండ్స్ రిలీజ్ చేసి విద్యను ప్రతిష్టం చేసి మరి ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో ఇదంతా కూడా చేస్తుంది ప్రభుత్వం ఒక కృత నిశ్చయంతో ఉంది కాబట్టి. అదేవిధంగా 6 గ్యారంటీలు ఏదో చెప్పినాం అవి కూడా ఖచ్చితంగా మేము 3 నెలలు కూడా కాలేదు, ఇంకా వీళ్ళు చేస్తలేరు, మాట తప్పిరు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్న రాష్ట్రాన్ని అంతా అప్లపాలు చేసి పారేసారు. మేడిగడ ఊలిపోయింది, కృష్ణా వాటర్నేమో రాయలసీమ రత్నలసీమ వేద్దామని, రాయలసీమ ఆడ చేపల పులుసు తినేసి అక్కడ రత్నలసీమ వేద్దామని మొత్తం కృష్ణా రివర్ని వదిలేసారు ఆంధ్రోలకు. అంటే ఈ వీళ్ళు ఇంకా మళ్ళీ మా గురించి మాట్లాడుతున్నారంటే అంటే కొంచెమన్నా ఏం మాట్లాడుతున్నాము, మనమే ఉన్నాం 10 ఏళ్ళు, మరి ఏం మాట్లాడుతున్నాము, వీళ్ళు వచ్చిర్రు మరి చూద్దాము ఒక 2 ఏళ్ళు అన్నది లేదు. అంటే నిజంగా కూడా మనం తెలంగాణ కొరకు కొట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ నీళ్లు మొత్తం కృష్ణా వాటర్ అంతా కూడా రాయలసీమకు అందరికి వదిలేస్తున్నారు. ఈ గోదావరిలో ఏమో నీళ్లు, నిధులని మొత్తం నిధులని కూడా ఆ కేసీఆర్ కుటుంబానికి పోయినాయి, ఇక్కడ మొత్తం గంగపాలు అయిపోయినారు. రాజుల పైసలు రాళ్లపాలు అయినట్టు మన ప్రజల పైసలు గంగపాలు చేసి పారేసింది. 3 ఏళ్ళు కాలే, 100 ఏళ్ళ 10 ఏళ్ళు గుంగిపోయింది. ఇంకా మాట్లాడుతున్నారు వాళ్ళు, మీరు మంచిగా చేపియాలా, లేకుంటే మీకు చదవగా కూడా మేము చేయండి అంటే ఇదేనా మేము చేసిన పనులు చూపిస్తాం. మీరు ఇప్పుడు రాఘవ సాగర్ చూడండి, నిజాం సాగర్, మన పోచంపాడు చూడండి, ఇంత అవినీతి చేసి దొంగనే ఇంకా దొంగ 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 అన్నట్టు వరిసినట్టున్నది, చోరు ఉల్టా కోత్వాలు అన్నట్టు. అందుకని టీఆర్ఎస్ నాయకులారా కొంచెం ఓపిక పట్టండి. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిండు, తీసి బండ కుతికిరు. మావాడైతే లేవకుండానే అయిండు, ఇక ఆయన కాలిగింది, ఆయన మూలపడ్డాడు. ఇక ఆయనది ఇట్లా విచిత్రమైందంటే చెప్పాలన్నా, ముఖ్యమంత్రి ఉంటే సెక్రటరీకి రాడు, ఎంపీ ఉంటే పార్లమెంట్కి పోడు. ఇలా ఎమ్మెల్యే ఉన్నాడు, మరి మా సీనియర్ లీడర్ ఉన్నాడు, కడెం సీనియర్ ఆడ ఫ్లోర్ లీడర్ని పెట్టుకొని మరి ఏదైనా అసెంబ్లీ నడిపిద్దామంటే అట్లా కాదు, ఈయననే ఫ్లోర్ లీడర్, అసెంబ్లీకి రాడు. ఇసుంటోళ్ళు ఇక మనకు చెప్తారన్నాడు ముచ్చట్లు. ఎమ్మెల్యే అయితే అసెంబ్లీకి పోడు, ఎంపీ అయితే పార్లమెంట్కి పోడు, ముఖ్యమంత్రి అయితే సెక్రటరీకి పోడు. ఈడేం చేస్తాడు ఇక మరి? అంటే ఇట్లా ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఈ నోరున్నది అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడకుండా కొంచెం ఓపిక పట్టండి. ప్రజలన్నీ గమనిస్తున్నారు కాబట్టే ఇదంతా. ఇవాళ మార్పు ఊరుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. మేము 5 ఏళ్ళ వరకు 100%, 100% మేము ప్రజలకు జవాబుదారే. వాళ్ళు చెప్పినట్టే వింటాం, వాళ్ళకే సేవ చేస్తాం. కాబట్టి ఈ సందర్భంగా అంటే నేను ఈ సందర్భంగా ఏంటంటే వీళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇక్కడ స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేసినట్టు విద్యార్థులను కూడా పరిచయం చేశారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, మరి తప్పకుండా ఈ గ్రామాభివృద్ధిని కానీ ఈ మండల అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసి మరి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఆహ్వానించినందుకు వీడీసీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. ఇవాళ తిరువనపల్లి గ్రామంలో గిరిజన బాలికల ఒక పాఠశాల యొక్క నిర్మాణానికి, తర్వాత హాస్టల్ నిర్మాణానికి కాంపౌండ్ వరకు ఇక్కడ 5,63,00,000 మరి ఫౌండేషన్స్ వేయడం జరిగింది బిల్డింగ్ నిర్మాణానికి. ఈ సందర్భంగా మరి ఇక్కడ పాఠశాల విద్యార్థులందరికీ కూడా వాళ్ళకి పాపం ఉన్న బిల్డింగ్ అది క్లాస్ రూమ్స్తో పాటు డార్మెంటరీ కూడా చాలా టైట్గా ఉండి 500 మంది చిల్లర పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వసతి కొరకు ఈ బిల్డింగ్ను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఆఫీసర్లు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా మేము గిరిజనుల అభివృద్ధి కొరకు కానీ, గిరిజనుల యొక్క చదువు కొరకు కానీ, గిరిజనుల పాఠశాలల విషయంలో కానీ ఈ ప్రభుత్వం పెద్దకుండా వేస్తూ ఉంది. ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఈ 4 గ్రూపులకు కలిసి మన బడ్జెట్లో 45,000 కోట్లు పెట్టినాము. ఏ
ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో పెట్టినటువంటి. అదేవిధంగా విద్య కూడా మరి 21,000 కోట్లు మరి విద్య కొరకు పెట్టినటువంటి ఈ సందర్భంలో మరి విద్యకు, వైద్యానికి, వ్యవసాయానికి, సంక్షేమానికి ఈ 4కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. అదేవిధంగా ఈ 6 గ్యారెంటీల స్కీమ్ కూడా తప్పకుండా మేము అమలు చేస్తాం అని తెలియజేస్తూ మరి రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఒక 2 నెలల్లో. దీంట్లో ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్పిన ఏదైతే ఉందో ఏది కూడా జరగలేదు. మేము బీసీ కుల బీసీ సెన్సెక్స్ కొరకు కానీ, రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే విషయంలో కానీ, ధరల పెరుగుదలలో కానీ, మరి అదేవిధంగా ఇక్కడ మన స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కానీ మేము అడుగుతా ఉన్నాం. అయ్యా నువ్వు పసుపు బోర్డు అన్నావు, మరి మోడీ గారు వచ్చి ఇక్కడ ప్రకటన చేసిపోయారు కానీ అది పేపర్ మట్టికే ఉంది. ఇంతవరకు ఏదైనా ల్యాండ్ అక్వైర్ చేసినా, ఇక్కడ ఆఫీస్ కట్టిందా, అసలు పసుపు బోర్డు ఏది, మరి అసలు అవుతుందా కాదా, నిజామాబాద్లో పెడతారా పెట్టరా, మరి ఇంకెక్కడ పోయి కోల్కత్తాలో పెడతారా, లేకుంటే మహారాష్ట్రలో సాంగ్లీలో పెడతారా తెలియదు. అందుకని బీజేపీ వాళ్ళు చెప్పేవన్నీ కూడా ఒక్కటి కూడా నిజాలు ఉంటాయి. మరి దానికే నేను అడుగుతా ఉన్నాం. ఇవాళ ఏదో మతం పేరు మీద, రాముడు అక్షంతల పేరు మీద ఓట్లు అడుగుతూ ఉన్నారు కానీ ప్రజలకు కావాల్సింది అది కాదు. ప్రతి ఇంట్లో రాముడు ఉన్నాడు, ప్రతి ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ప్రజలారా మీరు గమనించండి. మీరు మీ సంక్షేమం కొరకు, మీ అభివృద్ధి కొరకు, మీ విద్యా వైద్యం కొరకు, మీ వ్యవసాయం కొరకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను రాబోయే కాలంలో గెలిపించాలని, పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ మన రాష్ట్రం కూడా ఎక్కువ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి